నమస్తే అండి. పెదపంజాని గంగవరం సర్కిల్‌లో చిత్తూరు జిల్లాలో జరిగిన దారుణమైన సంఘటన. వీడియో మీకు యాడ్ చేస్తాను చూడండి. కన్న తండ్రి 12 ఏళ్ల కుమార్తెను బలవంతంగా చెట్ల పొదలకి ఈడ్చుకెళ్ళి అమ్మాయిని బలాత్కారం చేశాడు. ఇలాంటి దుర్మార్గాలు జరిగినప్పుడు మనకి చాలా ఆవేశం వస్తుంది. ఇలాంటి వాళ్ళని యావజ్జీవ కారాగార శిక్ష వేయటమో, పోలీసులు గట్టిగా భయంకరం కొట్టడమో కాదు, ఉరి శిక్ష అనేది వేసేయాలి. ఇతర దేశాల్లో చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి, కానీ మన దేశంలో అలాంటి కఠినమైన శిక్షలు అయితే లేవు. కానీ ఇలాంటి దుర్మార్గాలు జరిగినప్పుడు చాలా కఠినమైన శిక్షలు అయితే ఉండాలి. ఎక్కడైనా ప్రాబ్లం జరిగినప్పుడు ఇప్పుడు 5 నెలల చంటిబిడ్డనే పాడు చేసిన దుర్మార్గమైన రోజుల్లో ఉన్నాం. 5 నెలల చంటిబిడ్డ అంటే అసలు వాళ్ళు మనుషులా, మృగాలు కూడా చేయలేని దుర్మార్గమైన నోరులేని మృగాల్ని మనం అనటం కూడా కరెక్ట్ కాదు. అది ఇలాంటి దుర్మార్గులున్న రోజుల్లో 5 నెలల నుంచి 80 ఏళ్ల వయసు ముసలమ్మలు కూడా వదలకుండా పాడు చేసి ఈ దుర్మార్గుల్ని స్పాట్లో పోలీసులు అరెస్ట్ చేసిన వెంటనే వీడికి ఉరికంబంగా ఎక్కించి ఉరిశిక్ష వేసేయాలి. లేకపోతే నోరులేని చంటిబిడ్డ నుంచి అన్ని అవయవాలు ఒడిలిపోయి శరీరం సహకరించిన ముసలమ్మలను కూడా ఈ దుర్మార్గులు పాడు చేస్తున్నారు. ఇక్కడ దారుణం ఏంటంటే కన్న తండ్రే తన 12 ఏళ్ల వయసుకు వచ్చిన కూతుర్ని వాడు ఆల్కహాల్ తాగి విచక్షణ కోల్పోయి దుర్మార్గంగా అమ్మాయిని రేప్ చేశాడంటే వాడు మనిషి అయితే కాదు, దుర్మార్గుడు. ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు మనము ఎక్కడున్నామో ఇంకా అనిపిస్తుంది. ఎంతో అప్డేట్ అయింది ప్రపంచం, ఎన్నో విధాలుగా అంతా అప్డేట్ అయినప్పటికీ కూడా ఇలాంటి దుర్మార్గాలు అయితే జరుగుతూనే ఉన్నాయి ప్రతి చోట. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటకు రాకుండా అలాగా సమాధి అయిపోతూ ఉంటాయి. ఎన్నో సంఘటనలు ఈ ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతాయి, కానీ అన్నీ బయటికి రానివ్వరు. ఎందుకంటే తోడబుట్టిన అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెళ్ళు రిలేషన్ కూడా బీట్లు వారిపోయింది. చాలా వినటానికి చెవులు ఏం పాపం చేసుకున్నాయా, చెప్పటానికి ఏం పాపం చేశామా అనిపించే విధంగా జరుగుతున్న సంఘటనలు. ఏ ఆడపిల్లకైనా తండ్రి అంటే చాలా విపరీతమైన బాండింగ్ ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది. ఆడపిల్ల ఎప్పుడూ కూడా తండ్రికి చాలా దగ్గరగా ఉంటుంది, తల్లి కన్నా తండ్రిని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటుంది. అలాగే మగపిల్లలు ఉంటే కనుక వాళ్ళ తండ్రికి దూరంగా ఉంటారు, తల్లికి బాగా అటాచ్మెంట్ ఉంటారు. కానీ మగపిల్లవాడైతే పర్వాలేదు. ఆడపిల్లకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, నాన్న నాకు ఈ బాధ ఉంది, ప్రాబ్లం ఉంది నాన్న అని చెప్పుకుని ఆ తండ్రి దగ్గర రక్షణ పొందే స్థితిలో ఉన్న ఆడపిల్ల కాస్త ఎవరైతే ప్రొటెక్షన్ ఇచ్చి ఎవరైతే రక్షణ ఇస్తారో వాళ్ళే పిశాచాల్లాగా ఆ బిడ్డని 12 ఏళ్ల బిడ్డని విచక్షణారహితంగా వాడు చెట్ల పొదల్లోకి లాక్కెళ్ళిపోయి దుర్మార్గం చేశాడు. ఆల్కహాల్ మందు తాగితే ఇలాంటి పొరపాట్లు చేస్తారా? ఎలా అయితే మందు ఎంతమంది తాగట్లేదు, ఆల్కహాల్ ఎంతమంది తీసుకోవట్లేదు, అందులో ఈడిలాగే దుర్మార్గులు ఉంటారా? ఇలాంటి దుర్మార్గుడిని గవర్నమెంట్ వెంటనే అరెస్ట్ చేసి స్పాట్లో ఉరికంబం ఎక్కించాలి. అప్పుడు ఇంకొకడికి కూడా దడ పుట్టించేలా ఉండాలి. మనలో చట్టాలు కొంచెం స్లోగా ఉంటాయి కాబట్టి ఇలాంటి దుర్మార్గాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకటి అనుకుందాం, ఆడవాళ్ళ డ్రెస్సింగ్ బాగుండట్లేదు, ఇలాగ రేపులు జరుగుతున్నాయంటే దానికి నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆడవాళ్ళ డ్రెస్ సెన్స్ అనేది చాలా టూ మచ్గా ఉంటుంది. కొన్ని చోట్ల చాలా పద్ధతిగా ఉండే లేడీస్ ఉన్నారు. కొంతమంది వాళ్ళు కట్టే సారీ కానివ్వండి, డ్రెస్ కానివ్వండి, కొన్ని టిక్టాక్ వీడియో చూస్తుంటే సాటి ఆడవాళ్ళు కానీ సిగ్గు పెట్టి తల దించుకునేలా ఉంటున్నాయి. అవి టిక్టాక్ కాదు, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్. టిక్టాక్ అనేది పోయింది కదా, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూస్తుంటే సిగ్గు పడవలసి వస్తుంది. వీళ్ళు లైవ్ వీడియోలు పెట్టి వీళ్ళు సిగ్గు లేకుండా మగవాళ్ళని రెచ్చగొడుతూ మిడ్నైట్ లైవ్ వీడియోలు పెట్టి కొంతమంది బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వ్యాపార ప్రకటనల కోసము ప్రోడక్ట్ని సేల్ చేసుకుంటాం లైవ్ వీడియోలు పెట్టి. అలా కాకుండా ఖాళీగా కూర్చున్న అమ్మాయిలు
మగపిల్లల్ని రెచ్చగొట్టేయడానికి ఇలా పెడతా ఉన్నారు. అలాగే వాళ్ళ డ్రెస్ సెన్స్ అనేది కరెక్ట్‌గా ఉండట్లేదు. ఒప్పుకుంటా. అందరూ అలా ఉండట్లేదు అమ్మాయిలు. చాలామంది నీట్‌గా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే మీడియాలోకి వచ్చి మనం యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాగ మనం మీడియా ముందుకొచ్చినప్పుడు కొన్ని పాటలు పాడే సన్నివేశాలు గానీ, ఏదైనా సీన్‌లు చేసేటప్పుడు గానీ, వాళ్ళు పెట్టే వీడియో చూస్తుంటే అసభ్యంకరంగా సిగ్గుపడేటట్టుగా ఉంటున్నాయి. మరి అలాంటి వాళ్ళపైన అగత్యాలు జరిగినయి, ఎక్స్‌పోజింగ్ చేసేవాళ్ళు అగత్యాలు జరిగినాయంటే వాళ్ళ మీద అగత్యాలు మ్యాక్సిమం జరగవు. ఆళ్ళేంటంటే కొంచెం డేరింగ్ డాషింగ్‌గా ఉంటారు. తన్ని తరిమేసే కెపాసిటీ ఉంటది. కానీ ఇక్కడ ఏంటంటే చంటిబిడ్డ 5 నెలల పసిబిడ్డని పాడు చేశారు. అమ్మాయికి ఏం డ్రెస్ సెన్స్ పెట్టుకుంటది? అలా 60 ఏళ్ళ, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు ముసలమ్మలు పాడు చేస్తున్నారు. వాళ్ళు ఏం డ్రెస్ సెన్స్ ఉంటది ఆ వయసులో? టీనేజ్ అమ్మాయిలు. చిన్న చిన్న పసిమొగ్గులు 5 ఏళ్ల పిల్లల్ని, 10 ఏళ్ల పిల్లల్ని, చిన్న చిన్న పసిమొగ్గులు. చాలా విషయాలు ఇవన్నీ మీడియా ముందుకి రావండి ఇవి. మీడియా ముందుకు రాకుండా ఇలాంటి దుర్మార్గాలు చాలా చోట్ల జరుగుతూనే ఉంటాయి. బయటకొస్తే పరువు పోతుందని చెప్పి ఇవన్నీ పక్కన పెట్టి మనం ఎందుకులే అని చెప్పి జాగ్రత్త తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. స్కూల్‌కి పంపి అక్కడ టీచర్స్‌ని, ప్రిన్సిపల్స్‌ని నమ్మి స్కూల్స్‌కి పంపుతుంటే అక్కడ కూడా ఇంత మునుపు వీడియోలు చేసినప్పుడు చెప్పాను నేను. తణుకు దగ్గర ఒక పల్లెటూరులో వాడు ఇంచుమించు ఏజ్ వచ్చి 50 సంవత్సరాలు ఉంటాయి. వాడు ఏం చేశాడంటే స్కూల్లో ఉన్న చిన్న చిన్న ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలమాట వాళ్ళు. చాలా చిన్న పిల్లలు. వాళ్ళకి ఏం జరిగిందో అది తప్పో రైటో కూడా చెప్పుకోలేని సిచ్యువేషన్‌లో ఉన్న ఆడపిల్లలు ఆ పిల్లలు. అలాంటి పిల్లలకి అసభ్యకరమైన వీడియోలు చూపిస్తూ ఉపాధ్యాయుడు వాళ్ళని దుర్మార్గంగా ప్రేరేపిస్తున్నాడంటే తప్పు ఎవరిది? స్కూల్‌కెళ్తే రక్షణ ఉండట్లేదు. బయటికెళ్తే రక్షణ ఉండట్లేదు. ఎన్ని వదిలేసి ఇంట్లోనే కన్న తండ్రి చేతిలోనో, తోడబుట్టినోడి చేతిలోనో ఎంతమందో బలైపోతూ ఉన్నారు. మనకి బయటకొచ్చి 100కి 5% 4% విషయాలు మాత్రమే. ఇలాంటి సంఘటనలు నేను చాలాసార్లు విన్నాను నేను. సొంత తండ్రి కూతురికి గర్భిణీ చేయటం అనేది, సొంత తోడబుట్టిన వాడే అన్నయ్య, తమ్ముడు ఇలాంటి అన్న చెల్లి రిలేషన్ కంటిన్యూ చేసిన వాళ్ళు కూడా నేను సంఘటనలు విన్నప్పుడు అది ఈ మధ్యన కాదు ఎప్పటి నుంచి ఉన్నాయి 20-30 ఏళ్ళ నుంచి కూడా సంఘటనలు విన్నప్పుడు ఇది నిజం కాదేమో, అబద్ధమేమో, ఇది ఎవరైనా కల్పించి చెప్తున్నారేమో కట్టుకథలు అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు లైవ్లో చూస్తుంటుంటే చాలా సిగ్గుపడవలసిన విషయాలు అన్నమాట ఇవన్నీ. ఏదేమైనప్పటికీ కూడా ఆడపిల్ల ఆ తల్లి కట్టుకున్న భర్త నుంచి కూడా ప్రొటెక్షన్ తీసుకోవాలా? ఇలాంటి రేర్ సంఘటనలు జరిగినప్పుడు మనం ఆలోచించక తప్పదు. ఎందుకంటే మందు, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వాడికి భార్యో, కూతురో, లేకపోతే చెల్లిలో, తల్లని కూడా తెలియకుండా దుర్మార్గంగా ప్రవర్తించి ఇలాంటి దుర్మార్గులకి, కామ పిశాచులకి సరైన శిక్ష అంటూ ఏముందంటే కనుక ఉరిశిక్ష వేసి ఇలాంటి దుర్మార్గుల్ని అంతమొందించాలి. దీనికి ఇదే పరిష్కారం. ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు గవర్నమెంట్ వాళ్ళని యావజ్జీవ కారాగార శిక్ష వేయకుండా న్యాయస్థానాలు వాడికి ఉరిశిక్ష వేసేయండి అని చెప్పి చట్టాలు తీసుకొస్తే ఇప్పుడున్న హోమ్ మినిస్టర్లు ఎవరైనా సరే, రాబోయే వాళ్ళు ఎవరైనా సరే చట్టం తమ చేతిలో తీసుకుని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళకి ఉరిశిక్ష, స్పాట్లు ఉరిశిక్ష వేసేయండి అని చెప్పి చట్టం తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నానండి. ఈ వీడియో చేయటం చాలా విచారకరంగా, బాధగా అయినప్పటికీ కూడా ఇలాంటి విషయాలు మనందరికీ తెలియాలి. ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు. ఎక్కడ ఏ దుర్మార్గం జరుగుతుందో మనకు తెలియని సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా మన జాగ్రత్తలో ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఎవరిని కొత్త వాళ్ళని ఎప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలున్నా పెద్ద పిల్లలున్నా వాళ్ళ ఇంట్లోకి రానివ్వకూడదు. ఇంత దుర్మార్గం ఇలాగా జరుగుతుంది కాబట్టి మనం ఎవరిని కూడా రానివ్వకుండా మనం ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను.